నమస్తే అందరికీ ప్రజెంట్ మనం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కార్ఖానా అనే ఆ ఏరియాలో ఉన్నాం. జిహెచ్ఎంసీని మెర్చి చేసిండ్రు, 300 డివిజన్లు చేసింది అందరికీ తెలిసిందే. 300 డివిజన్లు చేసినా కూడా కంటోన్మెంట్ అనేది మెర్జ్ కాలేదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. రిలే నిరాహార దీక్షలు మాత్రం కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. 7వ రోజుకు చేరుకున్న పరిస్థితి మాత్రం ఉంది. 7వ రోజుకి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ నియోజకవర్గంపై చూపిస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కంటోన్మెంట్ విలీనం కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఇక్కడ బోర్డు విలీనం జరగాలి, ప్రజాస్వామ్యం గెలవాలి అంటున్నాము. మరి 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాలు ఈరోజే జరుపుకున్నాం జనవరి 26న. మరి 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నా కూడా కంటోన్మెంట్కు ఇంకా గణతంత్ర దినోత్సవాలు రాలేదా అంటే రాలేదు అని చెప్పుకోవచ్చు. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కంటోన్మెంట్ అనేది ఉన్నది. ఎందుకు నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది, ఒకసారి ఇక్కడ చాలామంది పబ్లిక్ కూడా చాలామంది ఉన్న పరిస్థితి మాత్రం ఉన్నది. ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ మాత్రం ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మన స్వార్థం ఏంది? ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుంటుంది. కానీ దేశం ముందు కావచ్చు మన ఎంపీకి ఇది ఏం అర్థమవుతలేదు, మిగతా వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. అన్న మీరు కూడా చెప్పండి, వారు ఏమనుకుంటున్నారంటే నిజంగా కూడా మీరు నిన్న ఒక రిక్వెస్ట్ వేదికల ద్వారా జనరల్ గా మా ఎంపీ గారు గుసగుసలు ఏమైనా పెట్టుకుంటారు కదా, వాళ్ళు మాట్లాడుకున్న విషయం ఏంటంటే అరే ఇప్పుడే మనకి ఏం ఎలక్షన్ ఉన్నాయా, ఎలక్షన్ లేదు, మనం కంటోన్మెంట్ ఎలక్షన్ పెట్టాం, ప్రజలతో ఏం అవసరం ఉందని మాట్లాడుతున్నట్ట. అంటే నేనేమనుకున్నా, నానా ఇక్కడ మీకు ఎలక్షన్ లేదని ఇష్టానుసారంగా చేసి రాజరికం చేస్తుర్రు. బయట అయితే ఎలక్షన్ వస్తుంది కదా, బయట కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి, దేశంలో ఎలక్షన్లు వస్తాయి, రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తుంది. ప్రతి చోట మా కంటోన్మెంట్ నాయకులు, మా కంటోన్మెంట్ ప్రజలు మా డిమాండ్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని కూడా సభాముఖంగా తెలుపుతున్నాను. మీరు కంటోన్మెంట్ ప్రజలని తక్కువ అంచనా చేసి చులకనం చేసి అవమానపరుస్తున్న విధం ఏదైతుందో రాష్ట్రంలో మొత్తం మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని సభాముఖంగా నేను వారికి సవాల్ విసురుతున్నాను. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజే అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నాం. కానీ కంటోన్మెంట్కి మాత్రం 77 సంవత్సరాలు వచ్చినా కూడా గణతంత్ర దినోత్సవాలు రాలేదు అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు 150 డివిజన్లను 300 డివిజన్లు చేసి జిహెచ్ఎంసీని చేసిన అని చెప్పుకుంటున్న పాలకులు కావచ్చు, కేంద్ర రాష్ట్ర సర్కార్లు కావచ్చు. ఇక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో 7వ రోజుకు చేరుకుంది. కంటోన్మెంట్ విలీనమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. అసలు ఏం జరుగుతూ ఉంది కంటోన్మెంట్లో, ఎందుకు కంటోన్మెంట్ ప్రజల హక్కులను హరింపజేస్తూ ఉంది కేంద్ర సర్కార్ అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎస్పెషల్గా కంటోన్మెంట్లో మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇంత పెద్ద ఎత్తున గుమిగుడిలంటే ఆ వర్షన్ ఎంత పెద్ద ఎత్తున ముందుకు వెళ్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుందన్న, ఎందుకు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి రిలే నిరాహార దీక్షలు ఎందుకు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడేది? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క డిమాండ్ కొనసాగుతుంది. మా దగ్గర 2015 జనవరి ఎలక్షన్ అయితే 2020లో భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ ఏ విధంగా ఉండాలంటారో అదే మాదిరిగా మాకు 20లో రావాల్సిన ఎలక్షన్ 26 అయినా ఎలక్షన్ పెట్టలే. సరే, వారు నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తున్నారు. మళ్ళీ 26 జనవరిలో 10 రోజుల క్రితం మళ్ళీ ఒక నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఏమని ఇచ్చిందంటే మళ్ళీ ఒక సంవత్సరం 26 నుంచి 27 వారికి ఈ నామినేటెడ్ వ్యవస్థను కొనసాగిస్తున్నట్టు ఒక గెజిట్ నోటిఫికేషన్ వస్తే ఆ రోజే మేము డిసైడ్ చేశాం, వీళ్ళు మారరు, ఈ రాచరిక వ్యవస్థ నుంచి ప్రజలని కాపాడాలి, ప్రజలకు మేలు కావాలంటే వీరి మీద ఒత్తిడి తీసుకురావాలి, వీరు చేస్తున్న అన్యాయం నష్టం మా ప్రజల నుంచి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తేనే వాళ్ళు దిగొస్తారని మేము 7వ రోజు ఈరోజు రిలే నిరాహార దీక్ష. ఒక పక్కకేమో ప్రతి సంవత్సరం గెజిట్ నోటిఫికేషన్ ఏం చెప్తారంటే 1 ఇయర్లో ఏమైనా కావచ్చు,
అంటే ఏంది ఎలక్షన్ అయినా పెట్టవచ్చు, మెర్జర్ అయినా పెట్టవచ్చు అని చెప్పుకుంటూ వచ్చారు. 3 సంవత్సరాల క్రితం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో 8 మందిని వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దేని గురించి? విలీనాన్ని గురించి. మళ్ళీ 3 సంవత్సరాల నుంచి ఏం జాప్యం జరుగుతుందో తెలియదు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ అర్జెంటుగా చేసుకుంటారు. నోటుబందీ కానీ, జిఎస్టీ కానీ ఎంత తొందరగా చేసుకురు. వాళ్ళకి అవసరాలన్నీ తొందరగా చేసుకుంటారు. ప్రజలకు అవసరాలైనా కూడా ఇన్ని సంవత్సరాలైనా పట్టించుకోలే. కాబట్టి ఖచ్చితంగా దీన్ని విలీనం చేయాలి. మాకు ఓటు హక్కు కల్పించాలి. అది కార్పొరేషన్లో మారితేనే మాకు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే అయినా ఈ బోర్డు అనేది కేంద్రం అధీనంలో ఉండడంతో కోఆర్డినేషన్ జాప్యంతో ప్రతి పనులకు ఎన్ఓసి కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం నిధులు ఇచ్చినా కూడా నేను ఎన్ఓసి చేయలేదు. ఒకటి. రెండోది, వీళ్ళేమన్నా చేస్తారంటే వీళ్ళ దగ్గర నిధులు లేదు. మూడోది, మాకు 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బకాయిలు ఇస్తలేరు. మనందరికీ తెలుసు, భారతదేశ చట్టంలోనే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మన కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ అధీనంలో ఉంటే ఏ మున్సిపల్ బాడీకైనా ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. అప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. అలాంటి నిధులు కూడా వీళ్ళు ఇవ్వకుంటే ఇది డెవలప్మెంట్ కాదు. శాశ్వతంగా మాకు మేలు జరగాలంటే విలీనమైతేనే మాకు బాగుపడతాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా బాగుపడలే. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ విధంగా అయితే తెలంగాణ బాగుపడుతుంది అనుకున్నారో అదేవిధంగా మా కంటోన్మెంట్ ప్రజలు అనుకున్నాం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోవడం, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఆనాటి నుంచి కేంద్రంలో ఉన్న కేంద్ర సర్కార్ బీజేపీ వాళ్ళు పట్టించుకోకపోవడం మా ఇంత దుస్థితి ఉంది. మీరు ఏ గల్లీకి వెళ్ళినా మోరీ సమస్య, ఏ గల్లీకి వెళ్ళినా రోడ్డు సమస్య, త్రాగునీరు సమస్య. ఇన్ని సంవత్సరాలైనా మాకు రిజర్వాయర్ లేదు. తాగునీటి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 1 MGD నీళ్ళు తెచ్చుకున్నా కూడా ఆ నీళ్ళ సప్లై తీసుకోవడానికి వీళ్ళ దగ్గర రిజర్వాయర్ లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఇంకెన్ని సంవత్సరాలు? భారతదేశంకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఈరోజు రాజ్యాంగం అమలై 77 సంవత్సరాలైనా ఇప్పటికీ మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏడున్నాయి? మాకు ఓటు హక్కే లేదు. మాకు ఆ సమాన హక్కు కూడా లేదు. రాష్ట్రం అంతటా దేశమంతటా ఒక పరిస్థితి అయితే మాది ఒక పరిస్థితి. దేశంలో ఉన్నా కూడా వేరే దేశంలో ఉన్న విధంగా ఉంది. వేరే దేశంలో రాజులు పరిపాలిస్తే రాజుల పాలన ఎలా ఉంటుందో ఈరోజు మా మీద కూడా కేంద్రం రాజుల పాలన కొనసాగిస్తుంది. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు యువరాజుని డిక్లేర్ చేసినట్టు రాచరిక వ్యవస్థని ఎవరికో ఒక పేరు ఇచ్చేసి నామినేటెడ్ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, మా అక్క చెల్లెలు బాగుండాలంటే ఖచ్చితంగా కంటోన్మెంట్ బోర్డు జిహెచ్ఎంసీలో విలీనం అయితేనే మాకు అన్ని విధంగా మేలవుతుంది. కాబట్టి దాని గురించే మా పోరాటం. ఈరోజు బాధాకరం, ఎంతో సంతోషకరమైన రోజు రిపబ్లిక్ డే. అంటే రాజ్యాంగం ఎంతో కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి కమిటీ వాళ్ళు రాసి మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశస్తులంతా గౌరవించి మంచి రాజ్యాంగాన్ని చెప్పుకున్న పరిస్థితుల్లో ఈరోజు మేము దీక్ష చేయడం అంటే దురదృష్టకరం. ఇంకా కూడా వాళ్ళు కళ్ళు తెరవకపోవడం అంటే ఇక్కడున్న బీజేపీ వాళ్ళు కూడా ఎలా బాధపడుతున్నారు. ఎలాంటి ఎంపీని గెలుచుకున్నాం, ఎలాంటి బీజేపీ వాళ్ళని గెలిపించుకున్నాం. ఈరోజు మేము సిగ్గుపడుతున్నాం బీజేపీ వాళ్ళని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ విధమైన వ్యవహారం మంచిది కాదని. ఖచ్చితంగా స్థానిక ఎంపీని కాంటాక్ట్ అయ్యారా? ఏమంటున్నారు మీ స్థానిక ఎంపీ? ఆయనకు ఎలాంటి పట్టింపు లేకుండా ఉంది. మరి ఆయన బాధలేందో వారి సమస్య ఏందో మాకు అర్థమవుతలేదు. ఇప్పటికీ నేను గెలిచిన రోజు వారు గెలిచిన రోజు ఒకటే. నేను బై ఎలక్షన్లో గెలిచాను, వారు జనరల్ పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచారు. కానీ నా బాధ్యతగా నాకు ఓట్లు వేసిన ప్రజల గురించి నేను నిలబడితే వారు మాత్రం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. అందుకే బీజేపీ వాళ్ళు కూడా వారిని చీకొడుతున్నారు, ఎందుకు గెలిపించుకున్నామా అంటారు. కానీ ఇంత దుస్థితి, ఇంత చెడు పేరు వారికి అవసరం లేదు. వారిని కూడా గౌరవిస్తాం, కానీ వారు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తారో దేవునికే తెలుసు. సామాన్య నార్మల్ నియోజకవర్గానికి కంటోన్మెంట్ నియోజకవర్గానికి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ సామాన్య పబ్లిక్ ఇప్పుడు మహిళలు చదువుకొని మహిళలు ఉంటారు. అసలు ఏంటి కంటోన్మెంట్ సమస్య? నార్మల్గా ఇప్పుడు పక్కన సికింద్రాబాద్ వేసుకోండి, లేదంటే సనత్ నగర్ తీసుకోండి, దీనికి ఉన్న వ్యత్యాసం ఏముంటుంది? అంటే కామన్గా ఎక్కడైనా ఒక విధమైన ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఇది స్టేట్లో ఉంటే స్టేట్కు సంబంధించిన ఆఫీస్ ఉంటే ఫస్ట్ మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. ఇద్దరు కలిసి కోఆర్డినేషన్లో మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఈ కోఆర్డినేషన్ ఫస్టే గ్యాప్ ఉంది. వాళ్ళు ఏమంటే అధికారులు కూడా ఏంది డిఫెన్స్ అధీనంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ హెడ్ ఆఫీస్ కూడా పూణే, ఇంకో హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. అదే మన ఏ మున్సిపల్ బాడీ ఉన్నా కూడా ఇదే రాష్ట్రంలో ఇదే జిల్లాలో ఉంటుంది. కాబట్టి
ఇదే టౌన్లో ఉంటుంది కాబట్టి భయం భక్తి ఉంటుంది. ఆ భయం భక్తి వాళ్ళకు ఉండదు. ఒకటి. రెండోది, మన చట్టాలు వేరే, డిఫెన్స్ చట్టాలు వేరే. అసలు డిఫెన్స్ చట్టాలు ఆ కంటోన్మెంట్ బోర్డు అనేది వాస్తవికంగా ఎక్కడైతే మిలిటరీస్ ఉంటుందో వాళ్ళ సర్వీస్కి ఏర్పాటు చేసుకోరు. ఇక్కడ సివిలియన్స్ పెరిగిపోయినప్పుడు ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ అవసరం లేదు. సివిలియన్స్ 4.5 లక్షల మంది, మొత్తం మీద 4 లక్షల మంది తక్కువ వేసుకున్న 4 లక్షల మంది అంటే పెద్ద జనాభా. ఈ జనాభాకు సంబంధించిన స్థానిక మున్సిపాలిటీలో చేరితేనే డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ బిల్డింగ్లు కట్టుకోవాలంటే డైరెక్ట్ మున్సిపల్ ఆఫీస్కి అప్లికేషన్ పెట్టుకుంటే ఆయననే ఇస్తాడు. ఇక్కడ ఎట్లా అంటే బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకోవాలంటే అదొక కమిటీ ఏర్పాటు చేసుకోవాలా, అదొక అజెండాలో రావాలా. అజెండాలో వచ్చినప్పుడు బోర్డు మీటింగ్ ఉన్నప్పుడు అజెండాలో వీళ్ళది ఫైల్ అయితేనే వీళ్ళకి వస్తుందా రాదా తేలుతుంది. రాకుంటే మళ్ళీ బోర్డు మీటింగ్ వరకు వెయిట్ చేయాలి. ఈ పద్ధతి కూడా బాగాలేదని మనం చెప్పడం జరిగింది. అదే కాకుండా రాష్ట్రం అంతటా ఏమైనా ప్రాపర్టీలు కొనుక్కుంటే 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటే మాకు 11%, 3.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది. ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ దాకా మీ బండ్ల పెట్రోల్ లేకుండా రారు. వీళ్ళకు రోడ్లు కావాలన్నా, మోరీలు కావాలన్నా, నీళ్ళు కావాలన్నా కూడా పైసలు కావాలా. బడ్జెట్ లేని ఈ కంటోన్మెంట్ బోర్డుతో మాకు నష్టమవుతుంది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైనాం, నష్టమైంది. కాబట్టి ఇకనైనా ఈ నష్టం నుంచి బయటికి రావాలంటే పోరాటం చేస్తేనే విలీనమవుతుంది. ఆ రోజు కూడా మనం తెలంగాణ కొత్త రాష్ట్రం కింద పోరాటం చేస్తే తల్లి సోనియా గాంధీ అమ్మ మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రం అనేది పెద్దది, ఈ బోర్డు అనేది చిన్నది. ఈ చిన్నదాన్ని కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. 3 సంవత్సరాలు పడుతుందా ఎక్కడైనా ఈ ప్రక్రియ? వాళ్ళు అనుకుంటే రాత్రి నోట్బందీ బంద్ చేసిరు, వాళ్ళు అనుకుంటే GST కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఇదేమైంది మరి? ప్రజలకు అవసరం ఉన్న సమస్యని ఇన్ని రోజులు ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరైనా ఈరోజు నేను మాట్లాడుతుంటే బలంగా అంటే నేను వాళ్ళ గొంతు కాబట్టి, ప్రజల గొంతు కాబట్టి వారు కూడా బాధ్యత. వారు గెలిచినప్పుడు ప్రజల పక్షంలో మాట్లాడాలి. పార్టీలు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళా. కానీ వారు ఎందుకు భయపడుతున్నారో, ఈటెల రాజేందర్ గారు ఎందుకు ఏం స్టెప్ వేస్తలేరో మాకు విలీనం చేయడానికి. ఆయన గెలిచి 20 నెలలు ఏనాడు కూడా ఈ ఆలోచించలే. ప్రజలకు నష్టమవుతుంది. ముఖ్యంగా ఫైనల్గా ఒక మాట చెప్తున్నా, మనకు పార్లమెంటరీ వ్యవస్థ దేశం నడిపించడానికి, అసెంబ్లీ వ్యవస్థ రాష్ట్రం నడిపించడానికి, లోకల్ బాడీ వ్యవస్థ లోకల్కి మేలు చేయడానికి. అలాంటి లోకల్ బాడీ లేకపోతే వీళ్ళ పరిస్థితి ఎవడు పట్టించుకుంటాడు? ఏ లీడర్ చెప్తే అధికారులు వింటారు? అధికారులు గెలిచిన మాట ఎందుకు వింటారు? ఆయన ఎవరి గొంతుగా ప్రజలు గెలిపించారు కాబట్టి ఆయన ఒక్కడు కాదు, ప్రజలని భావించి అధికారి భయపడతారు. ఇప్పుడేముంది? ఈడ ఎలక్షన్లు లేకుండా ఎవడు ఎలక్టెడ్ మెంబర్ లేకుండా ఎవడింటాడు? ఏ అధికారి వింటాడు? 2 సార్లు పోతే 3 సార్లు వస్తే ఏమంటాడు? నీకు వేరే పని లేదా అంటాడు. ఏమరా నీకు ఊకే ఇదే పని అంటాడు. అధికారి కూడా చులకనంగా చేస్తాడు. ఏమున్నా కూడా వీళ్ళ ద్వారా గెలుపొందినోనికే గౌరవం. వీళ్ళ ద్వారా గెలుపొందాలంటే ఎలక్షన్లు రావాలి, అప్పుడే ప్రజలు బాగుపడతారు. కాబట్టి కార్పొరేషన్ ఎలక్షన్లు ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ని మహా హైదరాబాద్ చేసి విస్తీర్ణం చేశారో అందులో మా ఎలక్షన్లు కూడా కావాలన్నదే మా ఒత్తిడి, మా డిమాండ్. వారు కూడా దిగి రావాలి. నిజంగా కంటోన్మెంట్ ప్రజలు బాగుండాలని ఈటెల రాజేందర్ గారు అనుకున్న, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే మాకు కూడా ఈ కార్పొరేషన్ తోటే ఎలక్షన్ పెట్టాలని. తెలంగాణ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్. వీళ్ళకేమన్నా రిప్రజెంటేషన్స్ ఇచ్చారా? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వాళ్ళకేమన్నా అభిప్రాయం ఉందా? వాళ్ళకి దేశమంతటా మీ మీడియా వాళ్ళని ఆధారపడుతుంది. ఎక్కడ ఏ గల్లీలో అయింది కూడా మీరు సమాచారం చూపిస్తారు. ఈరోజు 7 రోజుల నుంచి ఉన్న మీడియా వాళ్ళందరూ వచ్చి ఈ ఒక విషయాన్ని అందరికి తెలిపారు. ఇది అందరికీ తెలిస్తే కూడా వారు పట్టించుకుంటలేరంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. రేపు పొద్దున ఇక్కడే ఇది కంటోన్మెంట్కే పరిమితమైంది అనుకుంటారు. కాదు, రాష్ట్ర ప్రజలంతా గమనిస్తారు. కంటోన్మెంట్ ప్రజలకు ఇంత నష్టమవుతుంది, ఇంత అన్యాయం అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టకుండా ఒక రాజు, ఒక యువరాజుకు పట్టాభిషేకం చేసే విధంగా రాజుల పాలనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎవరు చేసినా ప్రజలు ఏం చేస్తారని బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితే ప్రతి దగ్గర కంటోన్మెంట్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని కూడా ఇక ఈ వేదిక ద్వారా వాళ్ళకి సవాల్ చేస్తున్నాను. ఈ రోజుకు 7వ రోజు చేరుకున్నది. ఎన్ని రోజులు శ్రీ గణేష్ అనారోగ్యం పాలైతే ఎవరు పట్టించుకుంటారు నిన్ను? దేవుడు మా ప్రజలు చూసుకుంటారు. ఫైనల్గా ఇంకో విషయం చెప్తున్నా, ఎవడైనా గెలిచినోడు వాళ్ళకి చేయకుండా వాడు గెలిచినోడు ఎందుకండి? ఆ ఎలక్షన్లు ఎందుకు? వాడి లీడర్ ఎందుకు? వాడు ఎమ్మెల్యే ఎందుకు? వాళ్ళ బాధలు ఉంటే నేను సంతోషంగా ఉంటే ఏం లాభం? వాళ్ళ బాధ నా బాధ. వాళ్ళకి మేలే వారికి ఇక్కడ కూర్చొని ఉంటా. అదే ఆయన ఆలోచిస్తలేడు.
ప్రజలు తలుచుకుంటే ఈసారి ఓటేస్తారు, మళ్ళీ ఒకసారి ఏం చేస్తారు, బుద్ధి చెప్తారు. అది రానున్న రోజుల్లో ఇప్పుడే నేను చెప్పిన కదా, బీజేపీ వాళ్ళందరూ లీడర్లు కూడా ఈరోజు భయం స్టార్ట్ అయింది. మనగడ కథమవుతుంది. ఈటల రాజేందర్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాన్ని అమలు చేస్తుందో, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందో, ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీకి రాష్ట్రం అంతా నష్టమవుతుంది. ఇది మా డిమాండ్, మా సవాల్. మేము అందరికి పత్రాలు ఇవ్వడం జరిగింది, రక్షణ శాఖ కావచ్చు, అందరి కలవడం ఇవ్వడం జరిగిన, అయినా కానీ వాళ్ళకు స్పందిస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా ఇంత ఉద్రిక్తంగా మారిపోయింది. అన్ని కాలనీ వాళ్ళు, అన్ని బస్తీలు, అన్ని యువజన సంఘాలు వచ్చినాయి, అన్ని మత పెద్దలు కూడా వచ్చి ప్రార్థనలు చేశారు. కాబట్టి అన్ని వర్గాలు ఈ యొక్క డిమాండ్ ఏది ఉందో న్యాయమైన డిమాండ్ను మద్దతిస్తున్నారు, ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతారు. కాబట్టి కేంద్రం దిగి రావాల్సిందే, దిగి వస్తుంది, లేకుంటే దేశం అంతటా నష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మీకు నమ్మకం ఉందా అన్న, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ల లోపు కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో విలీనం అవుతుందన్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా వాళ్ళు మంచి వాళ్ళు అయితే చేస్తారు, న్యాయమైన డిమాండ్ అయితే చేయాలి. అయినా కానీ రాజులే అని రాజరికంగా వివరిస్తే మాత్రం రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎప్పుడైనా వాళ్ళది సమయం నడుస్తుంది, ఇప్పుడు ఎలక్షన్ లేదు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఈ యొక్క సబ్జెక్టు మా అక్క చెల్లెలు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ చెప్పుకోరా, వాళ్ళ చుట్టాలకి రోజు మేము కూర్చుంటున్నాం శ్రీ గణేష్ తోటి, కానీ బీజేపీ వాళ్ళు దిగొస్తలేరని అంత చర్చ జరగదా? ఇప్పటికీ బీజేపీ వాళ్ళు నష్టం చేస్తారు. ఇప్పటికే మా అక్క చెల్లెలు ఏమంటున్నాడు, ఒక ఎమ్మెల్యే ఒక నీళ్లు లేకుండా ఏమీ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుంటాడు, ఆయనకి ఏం అవసరం? ఇంత కష్టపడుతున్న ఒక ఎమ్మెల్యేని పట్టించుకోకుండా, ప్రజలను పట్టించుకోకుంటే వాళ్ళకు కోపం వస్తే ఏమవుతుంది మనకు దేశం వాళ్ళకి అందరికీ తెలుసు. ముఖ్యంగా మహిళలు తలుచుకుంటే ఏది ఆగదు. ఇప్పటిదాకా వాళ్ళు పోరాటం చేసినా, వారు ఏ అడుగు ముందుకేసినా భగవంతుడు వాళ్ళ తోడుంటాడు. పక్కా వాళ్ళకి విజయం దక్కుతుంది. కాబట్టి మా న్యాయమైన డిమాండ్ కూడా నిజంగా పూర్తి అయ్యి మా కంటోన్మెంట్ బోర్డు కూడా జిహెచ్ఎంసీలో విలీనమైతుందని ఆశిస్తున్నాం. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తను, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి రిలే నిరాహార దీక్షలు మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. కంటోన్మెంట్కు చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు, బట్ కంటోన్మెంట్ సమస్యలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎందుకు జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం కాదు, నా పేద బిడ్డలకు ఎందుకు, అర్హులైన బిడ్డలకు ఎందుకు ప్రతిఫలాలు అందవు, అభివృద్ధి కావాలంటే నేను ఢిల్లీకి పోవాలా, నేను పూణేకి పోవాలా, అసలు కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో విలీనం చేసేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఇక్కడ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో మేనం శ్యామ్, కార్ఖానా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా నుంచి. నమస్కారం.